పావని గౌడ్ కవితక్క విడిచిన బాణం అంటే ఏమంటారు? నెలకు ఎంత తీసుకుంటుంది కవితక్క దగ్గర? వాస్తవాలు ఇవన్నీ. ఉరుకులాడడం అనేది పదవి కోసమేనా, పావని గౌడ్ ప్రజల మీద ఉన్న ప్రేమతోనే? కానీ తెలంగాణ రాష్ట్రాన్ని పావని గౌడ్ పార్టీలో ఒక ఎంప్లాయీ ఉండే. పావని గౌడ్ లీగల్ డిపార్ట్మెంట్ లో చేసింది. పావని గౌడ్ కాంట్రాక్ట్ బేసిక్ లా ఒక జాబ్ చేసింది. పావని గౌడ్ నేను పార్టీకి తరపున పార్టీ వదిలిన ప్రశ్నించడం తప్పని నేను అనట్లేదు, కానీ ఒక విధానము, ఒక పద్ధతి, ఒక సీఎం మాట్లాడే విధానం ఉంటది. సీఎం కు విధానం ఉందా, పద్ధతి ఉందా? ఏం మాట్లాడతాడు సీఎం రేవంత్ రెడ్డి? ఏం మాట్లాడతాడు? దేశంలోనే నెంబర్ 1 గా నిలిపిండు కాబట్టి నేను ఆయన తరపున అన్ని విషయాలలో అప్పులు చేసిండని రేవంత్ రెడ్డి గారిని నెగటివ్ చూపించి మళ్ళీ కుర్చీ గుంజుకోవాలన్న ఆలోచన ఏదైనా ఉందా? అది కాంగ్రెస్ ప్రభుత్వానికి టార్గెట్ మీరే అని ఒప్పుకోవచ్చు కదా డైరెక్ట్. మూడోసారి కూడా మీ ప్రభుత్వం వస్తే రౌడీ రాజకీయాలు కాకపోనాక, మూడోసారి మా ప్రభుత్వం వస్తే తెలంగాణ రాష్ట్రం వేరే లెవెల్ ఉంటుంది. వేరే లెవెల్ ఉండకపోతుండే, రౌడీ రాజకీయాలు అవుతుండే. రైతు బంధు అనేది ఎవరికి రావాలండి? ఉన్నోనికి ఇవ్వాలా, లేనోనికి ఇవ్వాలా? 100 ఎకరాలు దున్నియడానికి నీకు ఎంత ఖర్చు అవుతుంది? ఎకరం దున్నియడానికి 100 ఎకరాలు ఉన్నోడా లేనోడా? కళ్ళు లేని వాళ్ళకి కనబడి ఎందుకు? కళ్ళు లేని మీరు ప్రపంచమంతా చూస్తున్నట్టుగా మీ కళ్ళు పెట్టుకొని మీరు మొన్ననే ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పత్తి చేనులో నిలబడతారు, కాల్వలకు వెళ్తారు. అంతకన్నా ముందు మొత్తం ఏదో సముద్రాలు పోయినట్టు సబ్జెక్ట్ మాట్లాడడం పావని గౌడ్కు రాదు. 10 సంవత్సరాల మీరు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చారంటే ఏం చెప్తారు? కొండపోచమ్మ డ్యామ్ గురించి కావచ్చు, ఈ మధ్య ఏదైతే ఇక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి కూడా మీరు చాలా విమర్శలు చేశారు. మరి మీరు చేసిన గతాన్ని మర్చిపోయారు. ప్రజల పక్షాన కొట్లాడండి, మీ పర్సనల్ పక్షాన కొట్లాడొద్దు అంటున్నా. పావని గౌడ్ వల్ల చాలా మంది ఒక సీఎం కు రెస్పెక్ట్ ఇచ్చేది కూడా ఇవ్వట్లేదని నేను అంటున్నాను. మీకు ఎవరని తెలుసు? మీరు ఇంకా కేసీఆర్ అనుకుంటున్నారా సీఎం? ఎవరు అనుకుంటున్నారు? మీకు తెలియదు. ఎవరిని ప్రశ్నిస్తున్నా అనుకుంటున్నారు? కేసీఆర్ ఫామ్ హౌస్ లో పర్సనల్ గా కాల్వ ఎందుకు ఉందంటే ఏం చెప్తారు? నేను చూసిన ఆల్రెడీ E9060 లో వీడియో ఉంటుంది, చూడండి మీరు. పావని గౌడ్ లీడరా, టిఆర్ఎస్ లీడరా? ఎట్లా? మీరు ఎవరిని, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరిని కొట్టలేదాక? కొట్టి డిసెంబర్లో వేసుకోలేదాక? స్టిల్ నో, నేను అక్కడ నుండి చూశాను కాబట్టి మాట్లాడుతున్నా. మీరు చేస్తేనేమో మంచిది, ఎదుటోళ్ళు చేస్తే చెడ్డది. మరి మీరు ఎందుకు ఇవ్వలేదు? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు? కనీసం ఎగ్జామ్స్ కూడా ఎందుకు పెట్టలే? అలాంటి క్వశ్చన్లు నన్ను అడగకండి. ఎక్కువ లేవు, రెండే